వైఫ్ ఊరు వెళ్ళినప్పుడు కానీ లేదా లేడీస్ గెట్ టుగెదర్కి వెళ్ళినప్పుడు కానీ మనకి దొరికే ప్రైవసీ ఇంకెప్పుడు దొరకదురా. అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకో ఎందుకే, అనుభవించు రాజా. ఏంటి అప్పుడే వచ్చేసావు? ఏం పార్టీలో ఏంటో, కొత్త వాళ్ళు న్యూ జెర్సీ నుంచి వచ్చారు కదా, కలుద్దామని వెళ్ళా. ఏంటి అంత డల్లుగున్నావు? కొంతమంది ఆడవాళ్ళు అసలు ఏం మాట్లాడతారో అర్థం కాదు. అవును, కరెక్ట్గా చెప్పావే. ఇంతకీ ఆమె ఏమంది? నేను ఆ లక్ష్మి ఇంటికి వెళ్ళానా, అందరు ఫ్రెండ్స్ ముందు పట్టుకుని పిల్లలు ఎంతమంది అన్నది. ఎంతో కొంతమంది అని చెప్పాను. వంట ఏం చేసావు అన్నది. పొద్దుగూకులు వంట ఎవరు చేస్తారు, బయట హోటల్ నుంచి తెప్పించాను అన్నా. అంతటితో ఆగకుండా చీర ఎక్కడ కొన్నావు అంది. కొట్లో కొన్నాను అంది. మళ్ళీ మీ ఆయన ఏం చేస్తాడు అంది. ఏం చేస్తాడు, ఇంట్లో అంట్లు తోముతాడు, వంట చేస్తాడు అని చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? నన్ను నా దగ్గరకు వచ్చి అంటది, అమ్మాయి నీకు బీపీ, షుగరు, థైరాయిడ్ ఏమైనా ఉందా అని అంటది. హౌ డేర్ షీ ఈజ్. ఆమె ఉన్న డాక్టర్ ఏమోనే. అంతేకాదు, పైగా అంటది మీ ఆయనకి దండేసి దండం పెట్టాలి అని అంటది. నా శ్రమను గుర్తించింది. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారా, ఆమెకు సపోర్ట్ చేస్తున్నారా? ఈ ప్రపంచంలో వైఫ్లకు సపోర్ట్ చేయకుండా హ్యాపీగా బతికిన హస్బెండ్ ఒక్కడున్నాడు. చెప్పు చెప్పు. మీరు అర్థం చేసుకున్నట్టు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోరు. అందుకే పిజ్జా ఆర్డర్ పెట్టా. అది కాదే, నువ్వు వాళ్ళ తల తెక్కగా సమాధానం చెప్తే రేపొద్దున నా పరువేం కావాలి? శ్రీనివాస్ భార్య ఏంది ఇట్ట మాట్లాడింది అనుకోరు? మీకేం తెలీదు. మా ఆడోళ్ళకి అండర్ టోన్ లాంగ్వేజ్ ఒకటి ఉంటది, మీకు తెలుసా? అమ్మని. ఆ ఫస్ట్ క్వశ్చన్ పిల్లలు ఎంతమంది అన్నది. 2 అని చెప్పా అనుకోండి, దాంతో ఆగదు. వాళ్ళు ఏం చదువుతున్నారు అని అంటది. అక్కడి నుంచి వాళ్ళ ఏజ్ ఎస్టిమేట్ చేస్తుంది. వాళ్ళ ఏజ్ దగ్గర నుంచి నా ఏజ్ ఎస్టిమేట్ చేస్తుంది. అది సంథింగ్. సెకండ్ క్వశ్చన్, నువ్వు వంట చేస్తావా అన్నది. ఇప్పుడు నేను వంట చేశాను అని చెప్పా అనుకోండి, దీనికి వంట వచ్చో లేదో అని మళ్ళీ మా నాన్నే టెస్టింగ్. మళ్ళీ ఏమన్నది, నీ చీర ఎక్కడ కొన్నావు అని థర్డ్ క్వశ్చన్. నేను పలానా చోట కొన్నాను చెప్పా అనుకోండి, అప్పుడేంటి, ఆ రిచ్ స్టోరా ఏంటి తక్కువ స్టోరా అని చెప్పేసి నా స్టేటస్ని ఎస్టిమేట్ చేస్తుంది. మళ్ళీ ఏమడుగుతుంది, మీ ఆయన ఏం చేస్తాడు అనండి. మా ఆయన పలానా జాబ్ చేస్తున్నాడు అనుకో, ఆయన ఎంత సంపాదిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన పెద్ద జాబా చిన్న జాబా, ఇవన్నీ తెలుసుకుంటది. లేడీస్ అండర్ టోన్ లాంగ్వేజ్ ఎంత డేంజరస్ ఉందే. ఏంటి మంద ఆపారు? నువ్వు లేనప్పుడు అంటే ఏదో ఒంటరిగా ఉండి దిగులుతో తాగా, కానీ నువ్వు వచ్చాక ఎందుకు తాగుతాను నేను? ఈ ఎదవ సెటైర్లు ఆపేసేయండి. ఎంగిలైందని ఒక్కళ్ళే ఫుల్ బాటిల్ అవగొట్టే రకాలు మీరు. గ్లాసులో మందు మిగిలిపోయింది, ఏం చేయాలబ్బా?